अस्मद्गुरुभ्यो नमः। काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं శ్రీరామదూతం శిరసా నమామి. సీతమ్మ రావణాసుడు తీసుకుని వెళ్ళేటప్పుడు ఆవిడ నగలని ఒక మూట కట్టి పైనుంచి కింద పడవేసింది. ఆ మూట వానరులకు దొరికింది. సీతమ్మ దగ్గర దొరికినటువంటి ఈ నగల మూటని రాముడికి చూపించారు వానరులు. చూపించి ఇవి ఆ అమ్మాయి యొక్క నగలైనా గుర్తించమంటే రాముడి కళ్ళ వెంట నీళ్ళు వచ్చేసే వాటిని ఆ స్పర్శ వాటిని చూడగానే. అందువల్ల రాముడు స్పష్టంగా చూడలేక కళ్ళు నీళ్లతో నిండి, లక్ష్మణ నాకు తెలియటం లేదు, నువ్వు గుర్తించవని లక్ష్మణుడికి ఇస్తే అప్పుడు లక్ష్మణుడు అన్నాడు ఒక అద్భుత మాట, భారతీయ సంస్కృతి యొక్క ఔన్నత్యాన్ని నిరూపిస్తుందండి. వదినమ్మని తల్లిలా చూసి ఆ సంస్కృతిని మనకు నిరూపిస్తుంది అన్నమాట. లక్ష్మణస్వామి అంటాడు, నేను ఏ రోజు సీతమ్మ యొక్క ముఖం చూడలేదు కదా అన్నయ్య, ఆవిడ చెవులకి ఏం ధరించింది ఇవి నాకు తెలియట్లేదు, కంఠానికి ఏం ధరించి తెలియట్లేదు, కానీ నిత్యం ఆ తల్లికి పాదాలకు నమస్కరిస్తాను, పాదాలకు ధరించినటువంటి ఈ నూపురములని నేను ఈ కేయూర్ వీటిని నేను గుర్తించగలుగుతున్నాను, ఇవి సీతమ్మవే అంటాడనమాట. ఇట్లా లక్ష్మణస్వామి అంత గొప్పవాడైతే అతన్ని అనకూడనే మాటలంది. అంటే రాముడి కోసం నువ్వు వెళ్ళకపోతే అని ఆయనని గుచ్చేటట్టుగా, ఆయనకు కోపం వచ్చేట్టుగా అనకూడనే మాటలన్నాను. అంటే లక్ష్మణుడు రామభక్తుడు కదా, భక్తుడిని అవమానించడం పెద్ద పాపం. రాముడిని ఉండగా ఇంకొక కోరిక కోరుకోవడం చిన్న పాపం. రామభక్తుడై రాముడికి బహి ప్రాణ ఇవాపర అంటాడండి వాల్మీకి భగవానుడు. లక్ష్మణుడు అంటే ప్రాణాలు అంటుంటాం కదా, ప్రాణం ఎక్కడ ఉంటుంది మనకి, బయటకు చూపించలేము, లోపల ఉంటుంది. ఒకవేళ ప్రాణం బయటకు వస్తే మన మనసులో మన లోపల ఉండే మన ప్రాణం బయటకు వచ్చి కనబడితే, రాముడి ప్రాణం బయటకు వచ్చి కనబడితే అది లక్ష్మణుడు అండి. బహి ప్రాణ ఇవాపర అంటాడు. బయట తిరిగే ప్రాణం లక్ష్మణుడు అంటే రాముడికి అంత ఇష్టం లక్ష్మణస్వామి అంటే. ఆయన చివరికి సీతమ్మ లేకపోయినా కొన్ని రోజులన్నా ఉంటాడేమో, కొన్ని గంటలైనా ఉన్నాడేమో, కానీ లక్ష్మణుడు వెళ్ళగానే ఆ లక్ష్మణుడితో పాటు ఆయన కూడా సరయు ప్రవేశం చేశాడండి. అంత ఇష్టం లక్ష్మణుడు అంటే. అట్లాంటి లక్ష్మణుడిని అనకొని మాట్లాడినాను కదా, కనుక అది మహాపాపం. లక్ష్మణుడిని మన్నించమని చెప్పు, రాముణ్ణి మన్నించమని చెప్పు అంటూ తన చేసిన పాపానికి తను కూడా పశ్చాత్తప్తురాలు అయినట్టుగా కూడా ఆ హనుమంతుడి ముందు ఆవిష్కరిస్తుంది సీతమ్మ. అక్కడి నుంచి హనుమ బయలుదేరి బయటికి వచ్చాడు చూడామణిని తీసుకొని. అప్పుడు ఆయనకి అనిపించిందిట, చేయవలసిన మహాకార్యం పూర్తయింది, సీతమ్మ దర్శనమైంది, సీతమ్మకి ధైర్యం ఇవ్వటం అయింది, రామముద్రికను చూపించడం అయింది, సీతమ్మ దగ్గర నుంచి రామకుడికి చెప్పవలసిన సందేశం తీసుకోవటం అయ్యింది, ఇంకా కొంచెం పనికి వచ్చే ఇంకొక పని ఏదన్నా చేస్తే బాగుంటుంది అనిపించింది ఆయనకి. అనిపించి ఆయన అశోకవనాన్ని ధ్వంసం చేయాలి అనుకున్నాడు. అంటే అశోకవనాన్ని ఎందుకు ధ్వంసం చేద్దాం అనుకున్నాడంటే, దాన్ని ధ్వంసం చేస్తే తన మీదకి యుద్ధానికి వస్తారు, యుద్ధానికి వస్తే వాళ్ళని కొంతమందిని చంపవచ్చు. అది అలా 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 పెరిగి పెద్దదైతే రావణాసుడు దాకా వెళ్ళొచ్చు, వాడికి చెప్పాల్సిన నీతిని బోధించవచ్చు. ఇవంతా దృష్టిలో పెట్టుకుని చేశాడు. చాలామంది చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని అంటుంటారు. ఈ సందర్భాన్ని పట్టుకుని హనుమంతుడు సహజంగా అదేం తప్పుగా చేయలేదండి, గొప్పగా చేశాడు. అంటే నిజానికి వాళ్ళ మనసుల్లో సైకలాజికల్గా రావణాసుడి దగ్గర నుంచి అందరు లంకా నగరానికి ఒక స్టాంప్ వేసి వచ్చాడు, ఒక్క వానరం. అది కూడా సీతమ్మతోనే అంటాడు, సహజంగా మెసేజ్ ఇవ్వడానికి బలవంతుల్ని పంపించాల్సిన అవసరం లేదు కదా, టాక్టిక్స్తో మాట్లాడే వాళ్ళని పంపిస్తే చాలు. నేను బాగా మాట్లాడగలను అనుకున్నట్టున్నాడు రాముడు. నన్ను ఒకసారి పొగిడాడు కూడా, నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ నా సామవేద విదుషం ఏవం విధం ప్రభావితం అంటూ ఋగ్వేదం యజుర్వేదం సామవేదం చదువుకోని వాడు ఇలా మాట్లాడలేడు లక్ష్మణ అంటాడు హనుమంతుడు మొట్టమొదట మాట్లాడినప్పుడు అనమాట. కనుక నేను బాగా మాట్లాడగలను ఈ పనికి పంపించారు తప్ప నేను గొప్ప బలవంతుడిని ఏం కాదు, ఈ పనికి బలవంతుడు అవసరం లేదు కదమ్మా, అందుకని నాకంటే బలవంతుడు మా సుగ్రీవుడి దగ్గర ఉన్నారని చెప్పేటప్పుడు ఈ మాట వాడతాడు ఆంజనేయ స్వామి సీతమ్మతో. కనుక ఈయన అనుకుంటాడనమాట, ఇప్పుడు ఒక సందేశం మోసుకొచ్చిన దూత వానరమే ఇంతమందిని చంపింది, ఇంత చేసింది అంటే ఇంకా రాముడు ఎంత బలవంతుడు, ఇంకా అక్కడ ఉండే వానరులు ఎంత బలవంతుడు. మానసికంగా వాళ్ళని బలహీనపరచడానికి కూడా ఈ కార్యం పనికి వచ్చింది. ఇది రామ వైభవాన్ని చాటడానికి పనికి వచ్చింది. భవిష్యత్తులో రామచంద్రమూర్తి చేయబోయే రావణ సంహారానికి ఇది
ఉపయోగకరంగా మారినటువంటి సంఘటన కనుక ఇది హనుమంతుడి బుద్ధిని, భవిష్యత్ దర్శన వైభవాన్ని సూచిస్తుందన్నమాట ఇది. కనుక హనుమంతుడు అశోకవనాన్ని భగ్నం చేశాడు. ఇది సుందరకాండ 41వ సర్గ. ఈ 41వ సర్గని నిత్యం కేవలం ఈ ఒక్క సర్గని ఇంట్లో రోజు పారాయణ చేస్తే తలచిన కార్యములన్నీ నెరవేరుతాయి. ఏవైతే ఆటంకంగా మన జీవితంలో ఎదుర్కొంటున్నామో అలాంటి ఆటంకాలు పోతాయి. కేవలం 41వ సర్గ, తక్కువ చిన్న శ్లోకాలు ఉంటుంది. ఇది ఒక్కడే చదివినా కానీ అశోకవనం మొత్తం ధ్వంసం చేశాడు. కాపలా ఉండే వాళ్ళని సంహరించాడు, కొంతమందిని వదిలిపెట్టాడు కావాలని. వాళ్ళు ఈ సమాచారం తీసుకెళ్ళి రావణుడికి చెప్పారు. రావణ ఏదో ఒక పెద్ద వానరం వచ్చింది, చాలాసేపు సీతమ్మతో మాట్లాడింది. సీతమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాం మేము, ఎవరా వానరం అంటే సీతమ్మ ఏం మాట్లాడలేదు, మీరు రాక్షసులు, మీరు మాయోపాయం కలిగిన వాళ్ళు, మీకే తెలియాలి ఎలాంటి ఆకారాలు ఇవన్నీ కూడా నాకు తెలియదు అంటోంది. కానీ ఆ వానరం మన అశోకవనాన్ని మొత్తం, నువ్వు ఇష్టపడి పెంచుకున్న అశోకవనాన్ని నాశనం చేసింది, ఆ గడ్తలను పూడికలను భగ్నం చేసింది, మన రాక్షసులని కాపలా వాళ్ళని సంహరించింది. కానీ సీతమ్మ ఉన్న సింస్పా వృక్షాన్ని ఏం చేయట్లేదు, సీతమ్మ దగ్గరికి మాత్రం వెళ్ళటం లేదు. అంటే సీతమ్మ కోసమే వచ్చిందో ఏమో, నువ్వు తొందరగా ఆ వానరాన్ని శిక్షించాలంటూ రావణాసురుడు చెప్పడంతో ఒక వేడిగా ఉన్నటువంటి ఒక దీపపాత్రలో నుంచి నూనె బిందువులు కిందకి పడితే ఎట్లా ఉంటాయో ఆ వేడెక్కి కోపంతో నేత్రముల నుంచి బాష్పముల బిందువులు జారిపడ్డాయి రావణాసురుడికి. వెంటనే ఆయన ఒక 80,000 మంది రాక్షసులని, కూటములు, ముద్గరములు, ప్రాసములు, తోమరములు, కుంతలములు, నానా విధములైనటువంటి వాడి కలిగిన పదునైనటువంటి ఆయుధములను ఇచ్చి ఒక 80,000 మంది రాక్షసులని హనుమద్గ్రహణ వ్యగ్రానండి, హనుమంతుడిని పట్టుకోవాలనే వ్యగ్రత కలిగినటువంటి వాళ్ళని, ఆసీతి సాహస్రం, వాళ్ళందరినీ కూడా ఈయన మీదకి పంపించాడు అన్నమాట. హనుమంతుడు ఈ చేయవలసిన పని చేసి అక్కడ ఉన్న ఒక తోరణ మీదకి ఎక్కి కూర్చున్నాడు యుద్ధం కోసం ఎదురు చూస్తూ. దాంతో వాళ్ళంతా ఈయన మీదకి వచ్చారు. హనుమానుడు అక్కడుండే ఒక ఇనుప తోరణాన్ని తీసి దాన్ని వేగంగా తిప్పాడు. గాలిలో ఆ తోరణం రాపిడి చెంది అగ్ని ఉత్పన్నమైంది. అగ్నితో దగ్ధమవుతున్న ఆ తోరణంతోనే, ఆ గుదియతోనే 80,000 మంది రాక్షసులను కూడా అవలీలగా హనుమానుడు సంహరించాడు. ఆ తరువాత మరికొంతమందిని పంపించాడు. ప్రఘసుడు, భాసకర్ణుడు, ఏదో విరూపాక్షుడు, యూపాక్షుడు, ఇట్లా ఒక 5 మంత్రికుమారుల్ని, ఒక జంబుమాలి అనేటువంటి మరొక రాక్షసుణ్ణి, అట్లాగే పంచసేనాధిపతులని 7 మంత్రికుమారుల్ని, వీళ్ళందరినీ కూడా హనుమంతుడు మట్టుపెట్టాడు. అద్భుతమైన ఆ యుద్ధం ప్రత్యక్షంగా దర్శిస్తున్నాడు కదా వాల్మీకి భగవానుడు. మహోత్సాహం, మహాబలం, మహాకాయం, మహావేగం, మహోత్సాహం, మహామతిం అంటూ కీర్తిస్తాడనమాట. అసలు ఆ బలాన్ని కానీ, హనుమంతుడి వేగాన్ని కానీ, హనుమంతుడి ఉత్సాహాన్ని కానీ ఏమనాలో తెలియక మహా 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 అంటూ మహాశబ్ద ప్రయోగం చేస్తాడనమాట. ఎవరైనా జీవితంలో శారీరకంగా, మానసికంగా బలహీనంగా ఉంటే యుద్ధం సందర్భంలో వస్తున్న ఈ సర్గల్లో ఉండే ఈ శ్లోకాన్ని జపిస్తే వాళ్ళకు కూడా మహామతి, మహా ఉత్సాహం, మహాబలం, మహావేగం ఇవన్నీ ఏర్పడతాయి అన్నమాట. ఇది దీంట్లో ఒక రహస్యం. తనకి బ్రహ్మాస్త్ర బంధం విడిపోయినా ఉన్నట్టే భావిస్తూ రావణుడి దగ్గరికి వస్తాడు. రావణాసుడు అసలే కోపంతో ఉన్నాడు కదా, ఎవరు పంపించారు, నేను ఎప్పుడో ఒకసారి కైలాసానికి వెళ్ళి తప్పుగా ప్రవర్తిస్తే నందీశ్వరుడు నన్ను శపించాడు, కోతి ముఖం కల వాళ్ళతో నీకు నాశనం అవుతుందని. ఆ నందీశ్వర శాపంతో ఎవరన్నా వచ్చారా, నందీశ్వరుడు ఎలా వచ్చాడా, లేక నా మీద కోపం ఉన్న ఇంద్రుడు ఇలా ఎవరన్నా పంపించాడా, యముడు పంపించాడా, కుబేరుడు పంపించాడా, పుష్ప విమానం దొంగలించాను కదా. మరి వీడు అందరి దగ్గర తప్పులేగా చేశాడు, అందరి దగ్గర పాపాలు చేసి ఇతరుల వస్తువులు కొట్టేసి ఇతరులవన్నీ దోచుకొని అందరినీ ఏడిపిస్తూ ఒక రావం అనమాట, ఏడిపిస్తూ రావయతి అసత్ప్రలాపాన్ కారయతి ప్రేరయతి ఇది రావణ అని వాడి మాటకు అర్థం అనమాట. అలాంటి వాడిని మరి మహాత్ములని ఎలా అంటారు, ఆ మహాత్ములకే తెలియాలి. For more videos like this, subscribe Big TV channel.